2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, రవి యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నారు. ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనాలు చేస్తే కనుక చాలా బాగుంటది ఈ వారం అనేది. అలాగే బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టము, శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉండటము, శనిగారి దృష్టి ఈ కుటుంబ స్థానాధిపతి అయిన కుజుడు మీద పడటము, ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయితే ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది మీ చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చిన్నపాటి సమస్యలు కూడా పెద్దపాటి సమస్యలుగా అవుతాయి. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. దీని మూలంగా మరియు పంచమాధిపతి 6వ స్థానంలో ఉండటం, దృష్టి శని మీద పడటము, ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగున్నది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సప్తమాధిపతి 3వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తిపరంగా మాత్రం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుజ దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. కుజ దృష్టి ఉండటం వల్ల 10వ స్థానంలో మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.